నంబర్ 1 త్యాగానికి గుర్తు. రెండవది సిలువ దేనికి గుర్తు తెలుసా? సహనం, ఓర్పు. సహనం, ఓర్పు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఈ సహనం గిహనం నైజాంత మామూలుడు కాదు. ఆ రోజుల్లో సాటన్ అథారిటీ అపాన్ లైఫ్, సాతానుగాడు ఆయన సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసేవాడు. డి అంటే డి అనేవాడు. రారా నీ దమ్మెంతో నా దమ్మెంతో తేల్చుకుందాం, నీ అంతెంతో నా అంతెంతో తేల్చుకుందాం, రారా తొడగొడితే మీసాలే తిప్పేవాడు. అలాంటి వ్యక్తి. కానీ యేసయ్య హృదయ సింహాసనం మీద కూర్చొని ఆయన రాజుగా ఉండటం ప్రారంభించిన తర్వాత సౌలు పౌలుగా మారిపోయాడు. మారిపోయిన పౌలు తనను సిలువకు అప్పగించుకున్న విధానం చూస్తే ఆశ్చర్యం అయిపోద్ది. మనం విని పౌలు అంటంతో ఏదో మన ఊర్లో ఉండే అదే మన ఇంటి పక్క ఉంటాడు కదా పౌలు. మా చిన్నతనంలో ఒక ఆయన ఉండేవాడు పౌలు అని. ఊర్లో గేదెలు పోయినాయి అంటే చాలు, అరే అతను దొంగ పౌలు గాడు ఉన్నాడు కదా, వాడే చేసి ఉంటాడు రా అనేవాళ్ళు. విని ఆ పౌలు పేరులో మాధుర్యం పోయింది. ఎవరు? పరిసయ్య గోత్రానికి చెందినవాడు, బెన్యామీను వంశం, ఇజ్రాయేలీయుడు. ఆ రోజుల్లో గమాలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసినవాడు. అంత గొప్ప హోదాలో ఉన్నవాడు, ధర్మశాస్త్ర విషయంలో నిష్ఠాగరిష్ఠుడు. అలాంటి గొప్ప వ్యక్తి సేవకు వచ్చిన తర్వాత సేవలో తనకెదురైన అనుభవాలు చూడండి. అసలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు. నాతో కలిసి, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము, స్వహస్తాలతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందించబడి దీవించుచున్నాము, హింసించబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఎప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. నెక్స్ట్ రైట్, మరలా ఇందాక ముందుకెళ్ళింద పౌలు పరిస్థితి సేవకు వచ్చిన తర్వాత ఇంక బ్యాక్. ఈ గడియ వరకు ఆకలి దప్పులతో ఉన్నాం. ఏమో ఈ కొరింథీ పత్రిక రాసేటప్పటికి పౌలు గారికి బాగా ఆకలి అయి ఉంటుంది. తినటానికి అన్నం లేదు. ఈ చిత్రం తెలుసా? తినటానికి అన్నం లేకపోయినా దేవుని పని చేయటం ఆపలా. నేనంట ఈనాటి క్రైస్తవ్యం ప్రార్థన చేస్తే చేసిన ప్రార్థనకు తగినట్లుగా ఉద్యోగం రాకపోతే, నాకు ఉద్యోగం రాలేదు కాబట్టి ఇక ప్రార్థన లేదు, కీర్తన లేదు, దేవుడు లేడు. చేసిన ప్రార్థనకు జవాబు రాలేదని ఒక చిన్న విషయంలో మనం నారాజు అయిపోతాం, కృంగిపోతాం కదా. ఈయనకి తినటానికి తిండి లేదు, ఆకలి దప్పులతో ఉన్నప్పుడు సైతాను అనొచ్చు, ఏమయ్యా అంత గొప్ప స్థితిని వదిలిపెట్టి సేవకు వచ్చావు, ఏమిచ్చాడయ్యా దేవుడు నీకు? దిగంబరిగా ఉన్నావు, ఈ గడియ వరకు ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నావు, ఇంకెందుకయ్యా దేవుని పని చేస్తావు? వెళ్ళిపో, వెనక్కి తిరిగి వెళ్ళిపో. మీ నాన్న ఎవరు శ్రీమంతుడు, మీ నాన్న ఎవరు గొప్ప వ్యాపారవేత్త, ఎంతో గొప్ప సుఖవంతమైన స్థితిని వదిలిపెట్టి సేవని వచ్చా. ఏమొచ్చిందయ్యా? ఏమొచ్చింది నీకు ఎదురైందేంటి? ఆకలి దప్పులు, దిగంబరత్వం. అద్భుతం తెలుసా? ఆకలి దప్పులతో అల్లాడిపోతున్న దేవుని పని మానలా. నీటిలో సీటు రావాలని వారం రోజులు ఉపవాసం ఉన్నాం, నెల రోజులు ఉపవాసం ఉన్నాం, 6 నెలలు ఉపవాసం ఉన్నాం. రాసాడు ఎగ్జామ్, రిజల్ట్స్ వచ్చినాయి. రైట్, రిజల్ట్స్ వచ్చినాయి. ఆ తెల్లవారి, ప్రభా రేపు రిజల్ట్స్ వస్తున్నాయట, నా బిడ్డను నువ్వు గెలిపించునైనా, సీటు రావాలి ప్రభా, 6 నెలలు ఉపవాసం ఉన్నానైనా, నా బిడ్డను గెలిపించయ్యా, ఇంత చేసాం ప్రభా అని ఏడ్చుకుంటా ప్రార్థన చేసాం. రిజల్ట్ దగ్గరికి వెళ్ళావు, మన బిడ్డకు రాలా. ఆ రోజు సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకుంటారా? ఆ రోజు తెల్లవారుజామున లేచి దేవుని స్తుతిస్తారా? స్తుతించారు అంటే
మీలాంటి ఆత్మీయులు భూమి మీద లేరని అర్థం. మీరు సిలువ మీద ఎక్కి యేసయ్యను సింహాసనం మీద కూర్చోబెడుతున్నారని అర్థం. దాని అర్థం ఏంటో తెలుసా? అయ్యా, నా కొడుకు డాక్టర్ అవటానికంటే నీవు నాకు దేవుడై ఉండటమే గొప్ప విషయం అయ్యా. నా కొడుకు ఇంజనీర్ అవ్వటం కంటే నీవు నాకు దేవునిగా దొరకటమే భాగ్యాలన్నిటికంటే గొప్ప భాగ్యం అయ్యా. ఎంతకు మించిన భాగ్యం ఏముందని ఆ స్థితిలో కూడా దేవుని ఆరాధించే ఆరాధికుడిగా నువ్వు బ్రతకగలుగుతావు. సరే, ఇంత నిస్వార్థంగా సేవ చేస్తూ ఉంటే శాలువాలు కప్పాలిగా, సన్మానాలు చేయాలిగా. ఏమండి, శాలువాలు కప్పాలిగా, సన్మానాలు చేయాలి కదా. షహబాష్ అయ్యా, ఎంత నిస్వార్థంగా సేవ చేస్తున్నావు నువ్వు. మనం అంటారు కదా, నువ్వు కేక అనేదో అంటారు కదా, నువ్వు అదయ్యా ఇదయ్యా, అసలు నీలాంటి సేవకుడు భూమి మీద ఎవరున్నారయ్యా అని శాలువా కప్పాలి. శాలువా కప్పటం దేవుడు ఎరుగు. సరే వేడరా, నాకు మావోడే కనపడతాడు. ఏ గుద్దులు? ఇది పిడిగుద్దు కాదు, ఇది పిడిగుద్దు కాదు. గొద్దమంటారా? పరిచయుడు, నిన్నెవరైనా ఒక్క మాట అంటే ఓర్చుకోవే. నిన్నెవరైనా కించపరుస్తూ అవహేళనగా తక్కువ మాట్లాడితే నన్ను టచ్ చేసిన ఊరుకుంటా, కానీ నా ఇగో టచ్ చేస్తే ఊరుకొని నేను. ఇగో ఒకటి, సిలువుకి ఎక్కని వాడికి ఇగోనే ఉంటుంది. సిలువుకెక్కే అనుభవం లేనివాడు ప్రతి దానికి అహంతో బ్రతుకుతూ ఉంటాడు. ఇంత గొప్ప సుప్రీం వంశంలో పరిచయుల గోత్రంలో పుట్టి ఇంత గొప్ప బలమైన సామాజిక వర్గంలోని సేవకొచ్చి ఇంత నిస్వార్థంగా సేవ చేస్తూ ఉంటే ఏమొచ్చినాయి? ఆయనకి పిడిగుద్దులు తినుచున్నాను. ఇది తింటలా. పైన ఏమన్నాడు? ఆకలి దప్పులతో ఉన్నాను. ఇది దొరకట్లేదు కానీ ఏమి తింటున్నాడు? పిడిగుద్దులు తినుచున్నాను. అయ్యా, పిడిగుద్దులు గుద్దేటప్పుడు చూడు, నిన్నెవరైనా పిడిగుద్దులు గుద్దారనుకో, షారోన్ ఎట్ట చూస్తావు రచన? ఇట్టాగే నవ్వుతావా? నీ దెబ్బకి మోషే దెబ్బ కొడితే అయ్యూతుడు చచ్చిపోయాడు చూసారా? ఆడు గుద్దింది పిడిగుద్దు. నువ్వు గుద్దితే మూడో ఆకాశానికి పోవాలా? నిన్నెవరైనా నిష్కారణంగా పిడిగుద్దులు గుద్దారు. నేను పిడిగుద్దులు గుద్దిన వ్యక్తిని చేతులెత్తి నువ్వు దీవించగలుగుతావా? ముఖం మీద ఊశారు. గాడ్ బ్లెస్ యు అయ్యా, దేవుడు నిన్ను దీవించుగాక. నిన్ను ముఖం మీద అని ఊసిన వాడిని చేతులెత్తి దీవించగలుగుతావా? నువ్వు చేతులెత్తి దీవించగలుగుతున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు సిలువకెక్కి నీ హృదయపు సింహాసనం మీద దేవుని రాజుగా కూర్చోబెట్టావు అని అర్థం. యేసయ్యని గోడల మీద కాదు పెట్టాల్సింది. యేసయ్య గోడల మీద ఫోటోలో వేలాడే దేవుడు కాదు, గూటిలో వేలాడే దేవుడు కాదు. నేను ప్రకటించే నా దేవుడు గుప్పెడంత నీ గుండె గదినే తన సింహాసనంగా చేసుకొని నీ గుండె గదిలో నివసించాలని కోరుకున్నది. చప్పట్లు కొట్టేవి నిజమే సార్. అమ్మంటేనే రుసరుసలాడతావురా తమ్ముడా. నాన్న ఒక మాట అంటేనే ఆయన వచ్చి సమాధాన పడాలి, కానీ నువ్వు ఎక్కిన కొండ దిగవుగా. స్వతంత్రంగా ఇంట్లో ఒక యజమాని ఒక మాట అనలేని పరిస్థితి, ఒక సేవకుడే విశ్వాసిని అనలేని పరిస్థితి. కారణం ఏంటంటే అహం. ఈ మనిషి సింహాసనం మీద కూర్చున్నాడు. నువ్వు సింహాసనం మీద కూర్చున్నావు అంటే యేసయ్యను సిలువకెక్కించావు అని గుర్తుకు తెచ్చుకో. ఇంత గొప్ప తెగకు చెందిన పౌలు తన బ్రతుకులో పిడిగుద్దులు అనుభవిస్తున్నాడు. పిడిగుద్దులు తినుచున్నాను. నిలువరమైన నివాసము లేకయున్నాం. ఈరోజు ఈ ఇంట్లో, రేపు ఒక ఇంట్లో, ఆ తర్వాత ఒక ఇంట్లో, ఆ తర్వాత ఒక ఇంట్లో ఇలా సేవ చేస్తూ తర్వాత వచ్చిన అంటాడు, స్వహస్తాలతో కష్టపడుచున్నాము, నిందించబడి దీవించుచున్నాము, హింసించబడి ఓర్చుకొనుచున్నాము.
దూషించబడి దూషించినోడు ఏం చేస్తున్నాడు? నేను దూషిస్తావా? నన్ను గనక నువ్వు దూషిస్తే నీ ఇల్లు నాశనం అయిపోద్దురా ప్రభా. నీ ఇల్లు ఎవరనుకున్నా? నేను అపోస్తులుణ్ణి. ఎవరనుకున్నావు? అపోస్తులుడైన పౌలుని. నా దేవుడు ఎవరో తెలుసా? నిన్ను ముట్టినవాడు నా కనుగుడును ముట్టినట్లు అన్నాడు. నన్ను అన్నావా, నీ ఇల్లు, నీ మొత్తం, నీ టోటల్ కాందానంతా నాశనం అయిపోద్దురా అని అనొచ్చు. అలా దూషించినోడిని పట్టుకొని కాదు నాన్న నా మాట నిన్ను ఒక మాట అడుగుతా. నీ కోడలు నిన్ను దూషించింది, థూ అని ముఖం మీద దూసింది. నీ ముఖం మీద దూసిన కోడలు నిన్ను బతిమలాడుకోగలుగుతావా? మీరు అట్టా చెప్తే కుదరదన్నా. అత్త ముఖం మీద ఉయిటి వింటన్నా. పౌలు కంటే గొప్పదానివా నువ్వు? ఎందుకు నువ్వు బతిమలాడవో తెలుసా? నీలో ఉన్న అహం. నువ్వు కుర్చీ మీద కూర్చుంటావు, యేసయ్యను సిలువకి ఎక్కిస్తావు. ఖచ్చితంగా నేను పేరు చెప్పలేను, కానీ మేబీ పిల్ల వెంకటరత్నం గారు అనుకుంటా. నేను చెప్పేది కొంచెం అటు ఇటు అవ్వచ్చు. గుడివాడ సేవకులు, చాలా మంచి సేవకులు, పెద్ద మనిషి, భలే చక్కగా వాక్యం చెప్తారు. రోజు ఓ తమ్ముడు, తన మందిరానికి వచ్చే తమ్ముడు, తన కుటుంబ విషయాలు బాగా తెలుసంట. అత్త వైపు నుంచి పోరంట, భార్య వైపు నుంచి పోరంట. రాచి రంపాన పెట్టేదట భార్య. అందరూ కొట్లాటైతే ఇంట్లో కొట్లాడతారైతే ఈ అమ్మాయి వీధిలో కొట్లాడిద్దట. నడి రోడ్డు మీద ఉండి రేయ్ రారా బయటకు రారా, బయటకు రారా అని అంటా ఉండేదంట. భర్త లాపుటుండి, అరే అంటే అన్నావు కానీ బయట అనకమ్మా, లాప్టుకు వచ్చానమ్మా, నలుగురు వింటారమ్మా, బతిమలాడుకుంటాడంట. నడి వీధిలో ఉండి ప్లేట్లు గ్లాసులు ఇసిరేస్తుందంట. అట్లా చేయొద్దమ్మా, పరువు పోతే. మనం దేవుని బిడ్డలం, దేవుని నామం దూషించబడిద్ది, వద్దమ్మా, అట్లా చేయొద్దమ్మా భర్త అంటా ఉండేవాడు. సేవకుడికి ఈ విషయం తెలిసింది. అడిగాడంట, తమ్ముడా, ఇంత గయ్యాలితనం కలిగిన భార్యను ఒక్క మాట అనకుండా నువ్వెలా ఓర్చుకున్నావు తమ్ముడా? మామయ్య లేడు, సరే ఇద్దరు ఆడవాళ్ళ పెత్తనం అయిపోయింది. ఈయన అన్నారట, ఇద్దరిది ఆడవాళ్ళ పెత్తనం అయిపోయింది. వాళ్ళిద్దరూ కలిసి నిన్నంత హెరాస్మెంట్ చేస్తూ ఉంటే అసలు నువ్వు ఎట్లా ఓర్చుకున్నావు తమ్ముడా అంటాడంట. పాపిగా నేను బ్రతుకుతున్నప్పుడు నా ప్రభు నన్ను ఓర్చుకున్నాడే. దోషకుడిగా బ్రతుకుతున్నప్పుడు నా ప్రభు నన్ను ఓర్చుకున్నాడే. నేను నా భార్య నన్ను బాధ పెట్టిన దానికంటే నా ప్రభువు నేను ఇంకెక్కువ బాధ పెట్టానయ్యా. ఆయన నన్ను అంత ఓర్చుకున్నప్పుడు ఈ మాత్రం బాధ నేను ఓర్చుకోకూడదా? ఆ ఓర్పు సహనం సిలువ దగ్గర నేను నేర్చుకున్నాను అన్నాడట. నా మాట అర్థమవుతుందా? ఈ ఓర్పు సహనం సిలువ దగ్గర నేను నేర్చుకున్నా. సిలువను చూసినప్పుడల్లా నాకు ఓర్పు నేర్పింది, సహనం నేర్పింది. దోషణకు ప్రతిదోషణ చేయకుండా, కీడుకు ప్రతి కీడు మాట్లాడకుండా, స్పందనకు ప్రతిస్పందన లేకుండా ప్రతి దాన్ని సహించి భరించి ఓర్చుకునే ఆ శక్తి సిలువ నాకు నేర్పింది. బిడ్డలారా, మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే ఆ దూషించిన వ్యక్తిని చిరునవ్వు నవ్వుతాం, ప్రైజులాడక్క అని చిరునవ్వుతో బతిమలాడుకుంటూ ఉంటారా? మీరందరూ ఎక్కడ చూస్తున్నారంటే ఈ పాయింట్ అర్జెంటుగా ముగించి, నీకు రోషం ఎక్కువ ఉందంటే, నీకు కోపం ఎక్కువ ఉందంటే, ఒక్క మాట అంటే ఓర్చుకోలేని తత్వం నీకుందంటే, తల్లి మీ నాన్నగా చెప్తున్నా, సింహాసనం మీద నువ్వు కూర్చున్నావు, నీ యేసయ్యను సిలువకి ఎక్కించావు. నా కోపం చంపుకుంటా యేసయ్యా, నా తొందరపడుతనం చంపుకుంటా యేసయ్యా, సహజ సిద్ధంగా మనిషికి ఉండే అహాన్ని చంపుకుంటాను యేసయ్యా అని నీవు సిలువకి ఎక్కితే నీ హృదయపు సింహాసనం మీద యేసుక్రీస్తు వారు ఆసీనులై నిన్ను పరిపాలన చేయటం ప్రారంభిస్తారు.
ఒక మంచి రాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తే ఆ రాజ్యం అన్ని కోణాల్లో శిఖరాల మీదకి ఎక్కుతుంది కదా. దావీదు కాలంలో రాజ్యం శిఖరాల మీదకి ఎక్కింది. నా వైపు చూడండి, యెహోషువ న్యాయాధిపతిగా ఉన్న కాలంలో రాజ్యం శిఖరాల మీదకి వెళ్ళిపోయింది. ఒక మంచి నాయకుడు రాజుగా ఉండి పరిపాలన చేస్తే దేశం ఆ స్థితిలోకి వెళ్తే, దేవుడే నీ రాజు అయితే, దేవుడే నీ ప్రభు అయితే, దేవుడే రారాజుగా ఉండి నేను పరిపాలన చేయటం ప్రారంభిస్తే శిఖరాల మీద కూర్చోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. విన్నంతసేపు బాగానే ఉంటుంది. ఇలాగే చర్చిలో చెప్పాడట యేసు ప్రభు. మనకేం చెప్పారంటే కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించాలని చెప్పారు. మనం అంత ఓర్పుతో ఉండాలని పాస్టర్ గారు చెప్తే, చర్చి కొత్తగా వచ్చిన ఆయన ఏంట్రా కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించాలన్నది యేసు ప్రభు మాట. ఇంతకాలం గాంధీ గారి డైలాగ్ అనుకున్నాను నేను. ఇది యేసు ప్రభు అన్న మాట. చర్చి కూర్చోవాళ్ళు ఎంత ఓర్పుతో ఉంటారా బాబు, ఇంత సహనంతో ఉంటారా? ఈ చెంప కొడితే ఆ చెంప చూపిస్తారా? పాస్టర్ గారు వాక్యం చెప్తున్నంతసేపు కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించాలి, ఏమంటారు మీరు? వాళ్ళు అన్నారట, మేమేమనేది ఉంది సార్, మీరు అన్న మాటకే మా ఓటు. అవును, కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించాలి, ఎడం చెంప కొడితే కుడి చెంప చూపించాలి, మీ మాటకే మా ఓటు అని అసలు ఎంత ఉజ్జీవంగా విన్నారో. వెనక కూర్చున్న కొత్తగా వచ్చిన అయినా, బాబోయ్ క్రిస్టియన్ స్టాండర్డ్ ఇదే, దేవుని బిడ్డల స్టాండర్డ్ ఇదే, కుడి చెంప కొడితే ఎడం చెంప, ఎడం చెంప కొడితే కుడి చెంప, బాబోయ్ ఎంత ఓర్పువంతులు అని చెప్పి, సరే ఆయన ఇంతకి పాటిస్తారో లేదో అని ఎంట్రన్స్కి వెళ్ళి అప్పుడే ఎబినేజర్ అని బయటికి వెళ్ళాడంట. ఎబినేజర్ అన్న పట్టుకొని ఆయన కాస్త భయపడతానే ఇట్లా అన్నాడంట. ఎప్పుడైతే ఎబినేజర్ అని ఇట్లా అన్నాడో, ఎబినేజర్ అన్నవాడు కాలర్ పట్టుకొని అటు ఇటు ఎడాపెడా కొడుతున్నాడట. ఈయనకు అర్థం కాక, సార్ అక్కడేదో కుడి చెంప అయితే ఎడం చెంప, ఎడం చెంప అయితే కుడి చెంప అన్నారు, ఏమి సార్ 2 చెంపలు కొడుతున్నారంటే, మా వాడు అంటాడంట, అది కొత్త నిబంధన, ఇది పాత నిబంధన. ఆడికి అర్థం కాక, ఇదేమిరా స్వామి, అది కొత్త నిబంధన, ఇది పాత నిబంధన ఏంటి, నాకు అర్థం కాలేదే. అది చర్చిలో ఉన్నప్పుడు అది కొత్త నిబంధనే, బయటకు వచ్చామా అమ్మా. అట్లా నువ్వు చేసావంటే సింహాసనం మీద నువ్వు కూర్చున్నావని అర్థం. లోపటైనా బయటైనా యేసుక్రీస్తుకు ప్రతినిధిగా నువ్వు బ్రతికితే హృదయ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై నిన్ను పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు.